వాక్యం వానవలె కురియును, సత్యం పూవలే వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. జీవితమనే మజిలీలో యేసయ్యలోనే ఉంది మజా, అసలైన మజా, నిజమైన మజా. జీవితమనే మజిలీలో యేసయ్యలోనే ఉంది మజా, అసలైన మజా, నిజమైన మజా. ఉన్నవాడు అనువాడు ఎల్లకాలంబుల తోడు, మాట తప్పని మహారాజు, మార్పులేని దేవుండు. నా యేసయ్య మన యేసయ్య, అందరి యేసయ్య. నా యేసయ్య మన యేసయ్య, అందరి యేసయ్య. కనికరించే యేసయ్యా, కరుణ హస్తము చాపనుగా, చింత ఎందుకు ఓనేస్తావు, అందుకో మరి ప్రభు హస్తం. నా నేస్తమా యేసుని నమ్ముమా, చింతను వీడుమా. నా నేస్తమా యేసుని నమ్ముమా, చింతను వీడుమా. అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యం సత్యమే అనే మా సువార్త సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యం సత్యమే. దేవునికి స్తోత్రం. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైనటువంటి నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని చూసినటువంటి మీకు అందరికీ వందనాలు. మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం కదా, నీవు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా. కానీ నిజమైనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ మనం కనుగొనాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ రోజుల్లో చూస్తే ఆస్తిపాస్తులు కలిగి ఉన్నటువంటి వారు, డబ్బు ఉన్నటువంటి వారు సైతం నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు. కారణం ఏంటి? డబ్బున్నా, సౌకర్యాలున్నా, అన్నీ ఉన్నా కూడా వారు సంతృప్తిగా ఉండలేకపోవటం ఏంటి? దానికి కారణం ఏంటి? కాబట్టి మనం ఏం చెప్పాలంటే, డబ్బు వలన మనకి నిజమైనటువంటి ఆనందం, సంతృప్తి రావట్లేదు అని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ రోజుల్లో యాక్టర్స్ గురించి మనం చెప్పాలంటే, ఎంతో కోట్లు వాళ్ళు సంపాదిస్తూ ఉంటున్నారు. వాళ్ళంతో సౌకర్యాలు, సుఖభోగాలు అన్నీ వాళ్ళకి పుష్కలంగా ఉంటాయి. అయినా కూడా వాళ్ళ జీవితాన్ని గమనిస్తే వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎంతోమంది యాక్టర్స్ రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏమిటి? అలాగే మనం చూస్తే వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు, కానీ వాళ్ళ పెళ్ళిళ్ళలో అది 1 year కాక మునిపే విడాకులకు వెళ్ళిపోతారు. వారి విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏమిటి? ఈ లోకంలో కనిపించేటువంటి విషయాల్లో, భౌతికమైనటువంటి, శారీరకమైనటువంటి విషయాల్లో నిజమైనటువంటి ఆనందం ఎవరు కూడా కనుగొనలేకపోతున్నారు. నిజమైనటువంటి ఆనందం వాళ్ళకి దొరకట్లేదనేటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక గొప్ప దేవజనుడు ఉన్నాడు. ఆయన యొక్క వేదశాస్త్రి. కానీ చిన్నతనం నుంచి ఆయన చాలా విచ్చలవిడిగా తిరుగుతూ, తనకి డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుని ఫ్రెండ్స్తో పాటు తిరిగి ఖర్చు పెడుతూ ఆయన ఆ విధంగా జీవించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. చాలా సుఖభోగాలకి అలవాటు పడిపోయి
అమ్మాయిలు తిరగటం కానీ, మద్యానికి, అలాంటి లోకములో ఇటువంటి అన్ని ప్లషర్స్, అన్ని సుఖానికి అలవాటైపోయినటువంటి వ్యక్తి. లోపల మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా అనుభవిస్తూ వచ్చేటువంటి ఆ వ్యక్తి ఆయన ఒకరోజు ఒక పార్కులో కూర్చుని ఆయన బాధపడుతూ కృంగిపోయినటువంటి ఆ యొక్క మనసుతో ఆయన ఆ పార్కులో కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు ఎవరో ఆయనతో చెప్పినట్టు ఒక సౌండ్ వినబడింది, లేచి చదువు, గెటప్ అండ్ రీడ్, లేచి చదువు, లేచి చదువు అని చెప్పి ఒక 3 సార్లు ఎవరో పిల్లలు తనతో చెప్పినట్లుగా వినబడింది. వెంటనే ఆయన లేచి ఎవరో తనతో చదవమని చెప్తున్నారు కదా అని చెప్పి ఆయన ఉండినటువంటి రూములోకి వెళ్ళిపోయాడట. ఆ గదిలోకి పోయి అక్కడ టేబుల్ పైన బైబిల్ ఉంది. ఆ బైబిల్ తెరిచి రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ఆయన చదవటం మొదలుపెట్టారట. తర్వాత ఏదో తెలియనిటువంటి యొక్క ఆనందం ఆయనలోకి వచ్చేసిందట. యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఆయనలోకి వచ్చేస్తున్నాయట. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎవరైతే ప్రభు గురించి చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ రోజు యేసుక్రీస్తు తన కోసం సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుని అక్కడే మోకరించి, ప్రభువా నీవు లేకుండా నేను బతికాను కదా, నీవు లేకుండా తిరిగాను కదా, అందుకే కదా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పి ఆయన పాపాలన్నీ ఒప్పుకొని యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించి నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకున్నట్టుగా ఆయన గురించి చెప్పడం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి ఆనందాన్ని ఎక్కడ కనుగొనాలి? ఈ మనిషి, ఈ యొక్క సెయింట్ అగస్టిన్ ఏ విధంగా ఆయన నిజమైనటువంటి ఆనందాన్ని ఆ యేసుక్రీస్తులో కనుగొన్నాడో, అలాగే నిజమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా, మనిషిగా వచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయన యొక్క ప్రస్తావన ఇలా చేయడం జరిగింది. ఆ మాన యొక్క మాటలు ఏంటంటే, దేవా నీవు నీ కోసం మమ్మల్ని చేసి ఉన్నావు, నీ యందు విశ్రాంతి కనుగొనేంత వరకు మేము నిజంగా ఆనందంగా సంతోషంగా ఉండలేమని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలు. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా ఉండాలంటే ఆ నిజమైనటువంటి ఆనందం అనేది అది దేవుల్లోనే కనుగొనాలి, అది యేసుక్రీస్తులోనే ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఆయన తత్వవేత్త, ఆయనకు వేదశాస్త్రి, ఆయన చెప్తున్నారంటే ప్రతి మానవుని హృదయంలో ఒక శూన్యం ఉందట, ఒక వెలుతి ఉందట. ఆ యొక్క వెలుతిని దేవుడు మాత్రమే పూడ్చగలడు. అది దేవునితో మాత్రమే నింపబడాలి. అది భౌతికమైన వస్తువుల చేత కానివ్వండి, అది ఏదైనా మనుషుల చేత కానివ్వండి, అది నింపబడకూడదు. అది దేవుడు మాత్రమే ఆ వెలుతిని పూడ్చాలని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నిజమైనటువంటి ఆనందం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తానని అనుకుంటున్నాను. దానికి ఆధారముగా బైబిల్లో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను మీకు చదివి వినిపిస్తాను, అందరూ జాగ్రత్తగా ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు వినండి. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బెస్స చేయవలనని చాలా సణువుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లిందునని ప్రభువుతో చెప్పను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పను. ఈ యొక్క వాక్యభావములో చూసినట్లయితే జక్కయ్య అనేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన యెరికో అనేటువంటి ఒక ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన ఎన్నో వింటూ వచ్చినాడు. ఆ ప్రభువుని చూడాలనేటువంటి ఒక ఆశ ఆయనలో కలిగింది. ఆయనకు అన్నీ ఉన్నాయి కదా, ఆయన సుంకపు గుత్తదారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, మన మాటలో చెప్పాలంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన చాలా ధనాన్ని సమకూర్చినాడు, అన్యాయముగా చాలా సంపాదించుకున్నాడని ఆయన చెప్పినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆయన కింద చాలామంది పనిచేస్తూ ఉన్నారు. అటువంటి పెద్ద హోదాలో ఉన్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి కదా.
అని మనం అనుకుంటున్నాం. ఆయనకేం తక్కువ, ఆయనకెందుకు యేసుక్రీస్తు కావాలని, యేసుక్రీస్తుని చూడాలనేటువంటి ఆ కోరిక ఎందుకు పుట్టింది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. కారణం ఏంటంటే ఆయన కొనేటువంటి ఆస్తిపాస్తులు, పెద్ద హోదా, అది ఏది కూడా ఆయనకి నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఒకరోజు ఆ యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు ఆయన్ని చూడాలి అనేటువంటి ఒక ఆశతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన్ని కలుసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆయన పొట్టివాడు కనుక జనాలు గుంపులుగా ఆయన వెంట తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ గుంపులోకి పోయి ఆ పొట్టివాడు కనుక యేసుక్రీస్తు ప్రభువుని కన్నులారా చూడలేకపోయాడు. కాబట్టి ఒకరోజు డిసైడ్ అయిపోయి ఈ రోజు ఎట్లాగైనా ప్రభువుని చూడాల్సిందే. కారణం ఏంటంటే ఆయనకి తెలిసింది, తను ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వీధి గుండా ఆయన యేసు ప్రభు వారు వస్తున్నారని తెలిసింది. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి ఒక మేడి చెట్టు ఉన్నది, ఆ చెట్టుకి కూర్చున్నాడు. చూడండి, ఆయనకు ఆఫీసర్, కానీ అవన్నీ మర్చిపోయి ఎలాగైనా నేను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చేరుకోవాలి, ఆయన్ని చూడాల్సిందే అనేటువంటి ఒక ఆ పెద్ద కోరిక కలిగి ఉన్నందున ఆయన ఆ చెట్టుకి కూర్చున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఆయన సర్వం కోల్పోయినటువంటి ఒక స్థితిలో ఉన్నాడని, అటువంటి యొక్క స్థితిలోని వాస్తవాన్ని ఈ జక్కయ్య అర్థం చేసుకున్నాడు. ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా ఉండాలంటే, నిజంగా ఆనందంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఆయన యొక్క కోల్పోయినటువంటి ఆ స్థితి గురించి ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు కావాలి, ఇంకా నీ పాప జీవితం మానుకోవాలి అనేటువంటి యొక్క నిర్ణయంలోకి రావాలి. ఆ అగస్తిన్ కూడా అలానే చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తను కూడా ఆ పాపము చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుని ఆ కోల్పోయినటువంటి స్థితిని అగస్తిన్ గారు గుర్తించినందువలన ఆయన యేసుక్రీస్తు దగ్గరికి ఆయన ఎలా వచ్చాడో అట్లాగే జక్కయ్య కూడా తానన్నీ ఉన్నా కూడా ఆత్మీయంగా అన్నీ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నానే, నాకు నిజమైన ఆనందం లేదే అని గుర్తించినందువలన ఆయన యేసుక్రీస్తు దగ్గరికి నడిపించబడ్డాడు దేవుని చేత. ఆయన అక్కడ కూర్చున్నాడు. కాబట్టి ఆయన యేసుని చూడాలని ఆశతో ఆయన కూర్చున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు జనాలతో పాటు అక్కడికి రావడం జరుగుతూ ఉంది. తన మేడ చెట్లో పైన కూర్చొని యేసు ప్రభు వారిని కన్నులారా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి సంతోషం కలిగింది, ఆయనకెంతో ఆనందం కలిగింది. తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చోటకి వచ్చి తనని పేరు పెట్టి పిలుస్తాడని ఆయన ఎన్నడూ ఊహించలేదు. కానీ ప్రభువారు ఆ చోటకి రావడం, జక్కయ్య పైన కూర్చున్నాడు కదా, ఆ జక్కయ్య వైపు కళ్ళెత్తి చూడటం జరిగింది. తర్వాత ఆ జక్కయ్యని పేరు పెట్టి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంటిలోకి నేను రావాలనుకుంటున్నాను, నీతో నేను బస చేయాలని, నీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పినటువంటి మాటలు ఆయన్ని పేరు పెట్టి పిలవడం జరిగింది. అవన్నీ ఆలోచించి ఆయన టక్కున ఆయన త్వరగా ఆయన దిగి వచ్చి సంతోషంతో యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటిలోకి ఆయన ఆహ్వానించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా ఉండాలని మొట్టమొదటిగా తను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవాలి. రెండవదిగా ఏం చేయాలంటే యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించాలి. ఈ జక్కయ్య సంతోషంతో యేసుక్రీస్తు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్ళిపోయినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజమైనటువంటి ఆనందం ఆ యేసుక్రీస్తులోనే మనం కనుగొనాలి. యేసుక్రీస్తు ఎవరు? అక్కడ కింద మనం బైబిల్లో చూసినట్లయితే 19వ అధ్యాయం 10లో చూసినట్లయితే అక్కడ ప్రభువారు చెప్పడం జరిగింది, నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పును. నశించినటువంటి పాపులని, పాపం చేసి దేవుని యొక్క ఆజ్ఞలు మీరి దేవునికి దూరం అయిపోయి సర్వం కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషిని వెదకుతూ వచ్చినటువంటి నిజమైనటువంటి దేవాది దేవుడు, నిజమైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఆ జక్కయ్యని వెతుకుతూ వచ్చినాడు. జక్కయ్య కూడా యేసుక్రీస్తుని కావాలని ఎంతో ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఆ చెట్టకి ఆ పైన కూర్చుని, కానీ జక్కయ్యని వెతుకుతూ యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, కోల్పోయినటువంటి స్థితిలో ఒక పాపిని, ఒక మనిషిని విడిచిపెట్టాలని ఆ దేవుడు ఎన్నడూ ఆలోచించట్లేదు. పాపి దగ్గరికి పోయి ఆ యొక్క పాపిని లేవనెత్తి ఉన్నతమైనటువంటి ఒక స్థాయిలోకి, దేవునితో సహవాసం చేసేటువంటి గొప్ప స్థాయిలోకి ఆ మనిషిని తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆశతో యేసుక్రీస్తు ప్రభు వారు అలాంటి మనుషుల్ని వెతుకుతూ లోకానికి వచ్చాడని ఈ యొక్క సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు దానికోసం ఏం చేశారంటే, తగ్గించుకుని పరలోకపు మహిమ అంతా కూడా విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడిగా ఆయన దిగి వచ్చినాడు.
దాదాపు 33 సంవత్సరాల కాలం ఈ లోకంలో ఆయన జీవించారు. చాలామందిని స్వస్థపరిచారు. చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలను ఎన్నెన్నో చేసినారు. ఎన్నో బోధ చేశారు. చాలామందిని ఆదుకున్నారు. సమాజం వెలివేసిన వారిని సైత్యం దగ్గరికి చేర్చుకున్నారు. ఎంతో గొప్ప ప్రేమ చూపుతూ ఎంతో గొప్ప కార్యాలు ఎంతోమందికి ఆదరణ ఇస్తూ చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు. చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే సిలువలో చనిపోవడం జరిగింది. అలా ఎందుకు చనిపోవాలి? ఆయన ఏ పాపం చేయలేదు కదా. యేసుక్రీస్తే లోకంలో ఉన్నప్పుడు ఇలా సవాలు విసిరినారు. నాలో పాపము ఉన్నది అని మీలో ఎవరు నిరూపించగలరు అని సవాలు విసిరినారు. ఎవరు కూడా ముందుకు రాలేకపోయినారు. ఆయనలో ఏ తప్పిదమైనా ఎత్తి చూపించడానికి ఎవరు ముందుకు రాలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ పీలాతు కూడా ఈయన నేనే తప్పిదము చూడట్లేదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ శతాధిపతి చాలామంది యేసుక్రీస్తులో ఏ పాపము లేదు అని చెప్పడం జరిగిందని మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఆయన చనిపోవాలి? ఆయన ఏ తప్పు చేయలేదు కదా. కానీ మనమంతరం పాపం చేసినాం కదా. మనమంతరం దేవుని యొక్క ఆజ్ఞని మీరి దేవునికి దూరం అయిపోయినాం. కాబట్టి మనందరి పాపాలు మోసుకొని పోయి మనందరి స్థానములో దేవుని గొర్రె పిల్లగా మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించడానికి ఆయన లోకానికి మానవుడిగా మనిషిగా రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు అనేటువంటి వాస్తవం మనం ఇక్కడ గమనించాలి. నీ స్థానములో నా స్థానములో చనిపోయి నేను నీవు ఏదైతే నిత్య నరకములో ఏదైతే శిక్ష అనుభవించాలో ఆ శిక్ష అంతా కూడా మన స్థానంలో అవన్నీ అనుభవించడానికి ఆ శిక్ష పొందడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఏకైక రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కారణం ఏంటంటే ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు. వేరే ఏ కారణం లేదండి. దేవుడు ప్రేమామయుడు. ఆయన ప్రేమామూర్తి. ఆ ప్రేమని నా ఎడల నీ ఎడల వెల్లడిపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి రావటం, మనందరి పాపాలు తన పైన మోసుకోవడం, మనందరి స్థానము చనిపోవడం జరిగింది. ఆయన ప్రేమామయుడండి. ఆయన పడినటువంటి శ్రమలు, ఆ గాయములు, ఆయన కొరడాలతో కుట్టించుకునబడి కాలు చేతులు మేకులతో కుట్టించుకునబడి ఆయన పాపుల స్థానంలో ఎంతో నీచంగా ఘోరంగా ఆయన చనిపోవడం జరిగింది. అవన్నీ దేనికి? నీవు కోల్పోయినటువంటి స్థితిలో విడిచిపెట్టి వదిలిపెట్టి నిన్ను పోవాలని ఆయన కోరుకోవట్లేదు. నిన్ను రక్షించి నిన్ను విమోచించి ఆ పాపం యొక్క ఊబిలో నుంచి లేవనెత్తి ఒక మంచి యొక్క స్థాయికి తీసుకెళ్ళిపోవాలని, పరలోకానికి తీసుకెళ్ళిపోవాలని, ఆ దేవునితో సహవాసం చేసే ఉన్నతమైనటువంటి ఆ స్థాయిలోకి తీసుకెళ్ళిపోవాలని ఆశతో ఆ నీకోసం ఎదురు చూస్తూ నిన్ను ప్రేమిస్తూ ఆ యొక్క సిలువలో అవన్నీ చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి చాలా తేటగా తెలియపరుస్తూ ఉంటుంది. ఈ జక్కయ్య కొరకు యేసుక్రీస్తు ప్రభు అవన్నీ చేయటం ద్వారా మరి ఆ జక్కయ్య ఆ యేసుక్రీస్తు ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించి ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళిపోయినాడో ఆ రోజు దగ్గర నుంచి ఆయనలో పావభారం అనేది పోయింది. ఆ అపరాధ భావం అన్నీ పోయి ఆయన ఫ్రీ అయిపోయాడు. ఆ గొప్ప విడుదల ఆయన పొందుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానిస్తే మనకి నిజమైనటువంటి ఆనందం, ఆ సంతోషం మనం అనుభవిస్తాం. నిజమైన ఆనందం మనకి ఎక్కడ కనుగొనలేం. ఆస్తి ఉన్నా, మనకి డబ్బు ఉన్నా, పెద్ద చదువు వచ్చినా, అన్నీ ఉన్నా కూడా భౌతికమైనటువంటి విషయాల ద్వారా మనం నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకోలేం. కానీ యేసుక్రీస్తుని కలిగి ఉంటే అదే మనకి నిజమైనటువంటి ఆనందం. కాబట్టి జక్కయ్య ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించాడో, పిలిచిన వెంటనే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సంతోషంతో ఆ ప్రభువుని ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువా నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆ యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ పాప భారాన్ని తీసివేయటానికి, ఆ పాపం యొక్క బంధకములో నుంచి నిన్ను విడిపించడానికి, నీకు నిజమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన ఏదైతే చేయాలో అవన్నీ చేయటానికి నీకోసం ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. కాబట్టి నీవు సర్వం కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నావని ఫస్ట్ గుర్తించాలి. నశించినటువంటి దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడు కొంచెం ఆలోచించు. పాపం చేస్తూ పాపములో మునిగి తీరుతూ అన్నీ కోల్పోయినావు కదా. నిజమైన ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కోల్పోయావు కదా. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోలేనిటువంటి స్థితిలో నీవు ఉన్నావు కదా. అలా నీ గుర్తించావా? నీ పాపస్థితిని గుర్తించావా? అలా అయితే ఈరోజు ఇప్పుడే ఆ యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రండి అని చెప్పి మేము ఆ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం.
జక్కయ్య ఏదైతే తను కోల్పోయినటువంటి స్థితిని ఒప్పుకొని ఆనాడు ఆ జక్కయ్య సమస్తాన్ని విడిచిపెట్టి ఆ యేసుక్రీస్తే కావాలని చెప్పి ఏదైతే పరిగెత్తుకుంటూ ఆ యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చినాడో, అట్లాగే ఈరోజు నా యొక్క వాక్యం విడినటువంటి ఆ ప్రియ నేస్తమా, ప్రియ మిత్రమా, ఈరోజే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల చెందికి రండి, వచ్చి ఆ ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించు అని చెప్పి నేను ప్రేమతో నీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఉండవచ్చేమో, ఆ యేసుక్రీస్తు గురించి నీకు తెలుసేమో, ఆయన శిలువలో చనిపోయారని తెలిసేమో, కానీ ఆయన నీ కోసం ప్రత్యేకముగా నీ పాపాలన్నీ తనపై వేసుకొని నీ స్థానములు నీకు బదులుగా ఆయన చనిపోయాడని అలా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన ప్రత్యేకముగా నీ కోసమే నిన్ను ప్రేమించి నీ కోసమే ఈ లోకానికి వచ్చాడని ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ నీవు ఆలోచించుకో, ఈరోజు ప్రభువుని ఆహ్వానించు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నట్టుగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా అందుకు ఆలస్యం చేయాలి? రేపటికి వాయిదా వేయకు. పాపము, ఈ లోకపు సుఖాలు, ధనము, పెద్ద పెద్ద చదువులు, అవి ఏవి కూడా మనకి నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు అనేది గుర్తించి రేపటికి వాయిదా వేయకుండా ఈరోజే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమని అర్థం చేసుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనని నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన నీకు నిజమైనటువంటి ఆనందాన్ని, ఆ యొక్క సంతోషాన్ని ఆయన హృదయంలో పుట్టిస్తారు. మూడవదిగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటిలోకి తీసుకెళ్ళిపోయారో, ఆ కొద్ది గంటల పాటు ఆ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారితో గడిపారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్నాడు. తనలో మార్పు వచ్చేసినాయి. తల మారిపోయినట్టుగా ఆ జక్కయ్య గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? 19వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆయన నిలువబడి అందరూ తన గురించి అనుకుంటున్నాడు, ఆయన పాపి కదా, ఆయన ఇంటికి ఎందుకు ప్రభు వెళ్ళాలి, ఆయన యొక్క అన్యాయముగా చాలా డబ్బు సంపాదించుకున్నాడు కదా అని చెప్పి చాలామంది ఆయన గురించి లేనిపోయినదన్నీ చెప్తా ఉన్నారు. అవేం పట్టించుకోకుండా జక్కయ్య నాడు నిలువబడి ఏం చెప్పాడో మీకు తెలుసా? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లిందినని ప్రభువుతో చెప్పును. ఆయనలో మార్పు వచ్చిందండి. డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టి డబ్బు కోసమే ఆయన జీవించాడు, ఆయన కోసమే ఆయన జీవించాడు. అలాంటి మనిషి ఇప్పుడు అంటున్నాడు, నా ఆస్తిలో సగము నేను బీదలకి ఇచ్చేస్తానని. ఆయనకు స్వార్థపడండి. కానీ ఎప్పుడైతే ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించావో, ఎప్పుడైతే జక్కయ్య కోల్పోయినటువంటి స్థితి గుర్తించి యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఎప్పుడైతే జక్కయ్య ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించాడో, ఆ ప్రభువుతో గడిపాడో, ఆ రోజు దగ్గర నుంచి, ఆ నిమిషం దగ్గర నుంచి ఆయనలో చేంజ్ వచ్చింది, ఆయనలో మార్పులు వచ్చినాయి. అని అంటున్నాడు, నా ఆస్తిలో సగము బీదలకి ఇస్తానని. అంతకు మునుపు అలా గుర్తుకు వచ్చేది కాదు. ఆయనేం అలాంటి ధర్మకార్యాలు చేసే వ్యక్తి కాదేమో, బాగా సంపాదించుకోవాలని ఆలోచించేటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చింది. అదేనండి, యేసుక్రీస్తు నిన్ను మార్చడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. సువార్త అంటే అది దేవుని శక్తి. నిన్ను నన్ను మార్చే శక్తి సువార్తకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను దీవించి మార్చి నీ పాపాలన్నీ క్షమించి ఒక నూతన జీవితాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. తర్వాత అంటున్నాడు, నేను ఏదైనా అన్యాయముగా దేన్నైనా నేను సంపాదించినట్లయితే 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయనలో మార్పు చూడండి. డబ్బు సంపాదించుకున్నాడు కదా, అది అన్యాయమని ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలుసుకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ఆ మాటలు విన్నాడో, అప్పుడు ఆయనలో మార్పు వచ్చింది. ఇది పాపమే కదా, ఇది అన్యాయమే కదా, అలా చేయకూడదు కదా అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయి అంటున్నాడు, ప్రభువా, అన్యాయం చేస్తూ వచ్చానయ్యా, క్షమించండి అయ్యా, 4 అంతలు నేను ఇచ్చేస్తానని చెప్పి అందరి ముందు తన యొక్క మార్పుని ఆయన తెలియవలసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడవదిగా నిజంగా మనం ఆనందంగా ఉండాలంటే యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. జక్కయ్య యేసుక్రీస్తు చెప్పినట్లుగా చేయటానికి ముందుకు వచ్చాడు. ఆయన మాటలకి విలువ ఇచ్చినప్పుడు నిజమైనటువంటి ఆనందం ఆయన పొందుకున్నాడు. నీ పరిస్థితి ఏంటి? ఈరోజు యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క శాంతిని, ఆ యొక్క సంతోషాన్ని పొందుకున్నటకు నీవు ఇప్పుడు ఒక తీర్మానం తీసుకుంటావా? ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకానికి మనిషిగా
దిగివచ్చినాడు. నీవు పాపం యొక్క ఊబిలో నుంచి బయటపడటానికి, నీకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటానికి చేయాల్సిందల్లా ఆయన శిలువలో జరిగించాడు. రక్తాన్ని కార్చి నీ పాపానికి ప్రాయశ్చిత్తము చేస్తున్నాడు. నువ్వేం చేయాలంటే ఆ ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నేను సర్వం కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నానయ్యా. కానీ నీవు నన్ను ప్రేమించావు, నా కోసం ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చావు. దేవా, నా స్థానములో చనిపోయావు, నా పాపభారాన్ని మోసుకున్నావు, నీ గాయములు నా కోసమే దేవా అని ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను కరుణించు దేవా, నాకు సహాయం చేయండి అయ్యా, నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా, నాకు ఒక నూతన జీవితం దయచేయండి అయ్యా అని చెప్పి నువ్వు కనుక ప్రేయర్ చేస్తే కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను దీవించి నీ పాపాలన్నీ కడిగి నీకు నిజమైనటువంటి ఆనందాన్ని నీ హృదయంలో పుట్టిస్తాడు. ఒక డిసిషన్ తీసుకోండి. మేము మీకోసం ప్రేయర్ చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినందుకు వందనాలు. యేసు ప్రభువా, ఈ లోకానికి నీవు దిగివచ్చి పాపుల యొక్క స్థానములో, మనందరి స్థానములో, ఈ వాక్యం విడినటువంటి మా యొక్క మిత్రుల యొక్క సహోదరుల యొక్క స్థానములో చనిపోయి ప్రభువా పాపానికి ప్రాయశ్చితం జరిగించి రక్తాన్ని కార్చి దేవా మీరు గొప్ప రక్షణ కార్యాలు మీరు జరిగించారు అయ్యా. ఆ జక్కేని ఎలా మార్చావో ఈరోజు వాక్యం విడినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా, వారిని దీవించండి అయ్యా. అయ్యా, వారి జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని నీవే పుట్టించు దేవా. సమస్తాన్ని మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా, వారిని దీవించండి అయ్యా, ముట్టండి అయ్యా అని ప్రార్థిస్తూ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అయ్యా దయతో కరుణించి దీవించి ఆ నిజమైనటువంటి ఆనందం వైపు అయ్యా యేసుక్రీస్తు వైపు వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మీ పాదముల దగ్గర ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ ఉన్నాము. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు, ప్రార్థనా అవసరతలు మాకు తెలియపరచండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తాము. మీరు సంప్రదించవలసినటువంటి మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 3-168 by 80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నెంబర్స్ 9154145978, 9063568798 మరియు మా ఈమెయిల్ ఐడి satyamsatyame.telugu@gmail.com. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలని అనుకున్నట్లయితే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా సత్యం సత్యమే అనే మా ఫేస్బుక్ పేజ్ని వీక్షించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. సత్యం సత్యమే.